మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీఎం బీభత్సం సృష్టించింది. మాదాపూర్ మైండ్ స్పేస్ సమీపంలో స్కూటీపై వెళ్తున్న దంపతులను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. డీసీఎం కింద స్కూటీ ఇరుక్కోగా డీసీఎం ఆపకుండా కిలోమీటర్ వరకు స్కూటీని ఈడ్చుకెళ్లింది. డీసీఎం డ్రైవర్ స్థానికులు డీసీఎంను అడ్డుకోవడంతో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అతని సహాయకుడిని పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ దంపతులను హాస్పిటల్కు తరలించగా అప్పటికే భార్య హనియా అయోషా మృతి చెందింది. అయోషా భర్త అబ్దుల్ బాసిత్కు తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతున్నారు. దంపతులు కేరళకు చెందిన వారుగా గుర్తించారు. మహేశ్వరం సమీపంలో ఉంటూ మలబార్ గోల్డ్లో పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. మాదాపూర్ మైండ్ స్పేస్ సమీపంలో స్కూటీపై వెళ్తున్న దంపతులను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. డీసీఎం కింద స్కూటీ ఇరుక్కోగా డీసీఎం ఆపకుండా కిలోమీటర్ వరకు స్కూటీని ఈడ్చుకెళ్లింది. డీసీఎం డ్రైవర్ స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అతని సహాయకుడిని పట్టుకొని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ దంపతులను హాస్పిటల్కి తరలించగా అప్పటికే భార్య హనియా అయోషా మృతి చెందినట్లు తెలిసింది. అయోషా భర్త అబ్దుల్ బాసిత్ కూడా తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. వీరైతే మాత్రం కేరళకు చెందిన వారుగా గుర్తించారు. వీరు మలబార్ గోల్డ్లో వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా కరస్పాండెంట్ మరిన్ని వివరాలు అందించడానికి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, రవి, మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. అయితే ఒక డీసీఎం ఏదైతే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. నిన్న అర్ధరాత్రి మాదాపూర్ మైండ్ స్పేస్ సమీపంలోని స్కూటీపై వెళ్తున్న దంపతులను ఈ డీసీఎం ఢీకొట్టింది. అయితే స్కూటీ డీసీఎం కింద ఇరుక్కోవడంతో డీసీఎం ను ఆపకుండా సుమారు కిలోమీటర్ వరకు కూడా ఆ డ్రైవర్ ఈడ్చుకెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే అది గమనించిన స్థానికులు డీసీఎం ను అడ్డుకోవడం, అలాగే ఆ తర్వాత డ్రైవర్ కూడా పారిపోవడం జరిగింది. అయితే డ్రైవర్ పారిపోగా సహాయకుడిని అదుపులోకి తీసుకుని అక్కడ స్థానికులు అతన్ని చిత్రసారి పోలీసులకు అయితే అప్పగించారు. అయితే దంపతులు హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే ముఖ్యంగా దంపతులు వచ్చేసి హనియా అయేషా, ఆమె వయసు వచ్చేసి 22 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు కూడా పోలీసులు ధృవీకరించారు. అయితే హనియా అయేషా భర్త అబ్దుల్ బాసిత్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా కేరళకు చెందిన దంపతులుగా తెలుస్తుంది. అయితే నగరంలో మహేశ్వరం సమీపంలో ఉంటూ ఇద్దరు కూడా మలబార్ గోల్డ్ లో పనిచేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇటు మాదాపూర్ పోలీసులు కూడా దీంట్లో కేసు నమోదు చేశారు. అయితే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ముస్కోని హాస్పిటల్కి తరలించారు. అయితే భర్త అబ్దుల్ బాసిత్ మాత్రం ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నాడు. అయితే డ్రైవర్ మాత్రం ప్రస్తుతం పారిపోయినట్లయితే తెలుస్తుంది. పోలీసులు కూడా ప్రస్తుతం దీనిపై కేసు కూడా నమోదు చేసి దీనిపై పూర్తి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.